కృష్ణా జిల్లా పామరులో డిఎస్సి అక్రమాలు రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పోలీసులు పర్మిషన్ లేదంటూ అడుగడుగున అడ్డుకున్నప్పటికీ వైసీపీ శ్రేణులు ర్యాలీని విజయవంతం చేశాయి. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఐటీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టారని అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీరు, ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం, ఇసుక, మట్టి అక్రమాలతో స్థానిక ప్రజాప్రతినిధులు సొంత అభివృద్ధి మాత్రమే చేసుకుంటున్నారని విమర్శించారు. వెంటనే నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 ఇస్తానన్న ప్రభుత్వం అందించాలి. వెంటనే నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగులకు ప్రతి నెల పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష విజయవంతంగా చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే తప్పు జరిగిందో, విద్యార్థులు జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో వాళ్ళు ఈ ప్రభుత్వం ఆడుకున్నారు. దాని మీద 3 సంవత్సరాలు కూడా 3 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి ఈరోజు విజయవంతంగా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా విజయవంతంగా మేమేదైతే నిరసన వ్యక్తం చేయాలనుకున్నామో ఆ నిరసనని వ్యక్తం చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని తలలో వంచే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకూడదు. ఎవరండి పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఎంత దారుణమైన ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. స్పోర్ట్స్ కోటా అంటే పేకాట కాదు. స్పోర్ట్స్ కోటా అంటే అత్యంత ప్రతిభతో కష్టపడి వాళ్ళు అనేక ఈవెంట్లలో పాల్గొని సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ చుట్టూ తిరిగే కార్యకర్తలకు, మీ ఐటీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలో బొచ్చుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సీజన్ లో రైతుల్ని కంటినీరు పట్టించే ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు కూడా ఒక కృత నిశ్చయంతో, ఒక ప్రణాళికతో ప్రతి గ్రామాన ఒక సచివాలయము, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సంవత్సరం సాగుకి పార్టీ